వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ టీవీ మీడియా ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదములు. ఈరోజు మన దేశ రాజధాని అయిన ఢిల్లీ ఎలక్షన్ రిజల్టు బయటపడింది. మనం ఒకసారి చూసినట్లయితే బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి, ఆప్కు 22 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు మాత్రం 0 వచ్చినాయి. మరి కాంగ్రెస్ మరి ఎందుకు అంత ఘోరంగా విఫలమైందో అర్థం కావడం లేదు. ఇంకొక విషయం ఏంటంటే బీజేపీకి 48 సీట్లు రావడం కారణం ఏమిటంటే మన మోడీ చేస్తున్న పరిపాలన విధానం నచ్చి మన దేశాన్ని వికసిత్ భారత్గా ముందుకు తీసుకెళ్లనే ఆలోచనతో అన్ని విధాల అన్ని వర్గాలకు అందరికీ అనుకూలంగా ఉండే విధంగా పరిపాలన కొనసాగిస్తుంది. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఈరోజు ఆయనకు పట్టం కట్టినట్లుగా మనకు కళ్ళారా కనిపిస్తుంది. మన దేశాన్ని ప్రపంచంలోనే గుర్తింపు వచ్చే విధంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు మనకు కూడా కొద్దిగా ప్రజలకు కూడా కనపడతా ఉంది. కాబట్టి ప్రజలు బీజేపీకి ఈసారి మొగ్గు చూపినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. మరి ఆప్కు 22 సీట్లే వచ్చినాయంటే ఇక్కడ ఓటర్స్ను చూస్తే పర్సెంట్ పరంగా మనకు 43.59% ఆప్కు వస్తే బీజేపీకి 45.89% బీజేపీకి రావడం జరిగింది. ఇక్కడ ఓటర్స్ తేడా మాత్రము పెద్దగా కనిపించకపోయినా ఏది ఏమైనప్పటికీ 48 సీట్లు మాత్రము మన బీజేపీ దక్కించుకుందంటే గొప్ప విజయం అనే మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రజలు బీజేపీకి మొగ్గు చూపిస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఈ కేజ్రీవాల్ గురించి మనం ఒకసారి ఆలోచించినట్లయితే కేజ్రీవాల్ పెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే కేజ్రీవాల్ గారు అక్కడ విద్యకు మంచి ప్రాధాన్యత ఇచ్చిండు. అదేవిధంగా కొన్ని పథకాలు కూడా ఆయన పెట్టిన పథకాలు ప్రజలకు నచ్చే విధంగా ఉన్నాయి కాబట్టి విద్యకు ఇచ్చిండు. అట్లనే ఆరోగ్యానికి కూడా మంచి బడ్జెట్ కేటాయించి విద్య ఆరోగ్యము ముఖ్యమని చెప్పేసి ఆయన కొన్ని పథకాలు పెట్టడం వల్ల చాలా ప్రజలకు కూడా ఉపయోగపడినాయి. అయినప్పటికీ ఆయన అనుకోకుండా కేజ్రీవాల్ మంచి వ్యక్తిగా ప్రజలు గుర్తించి ఆయనకున్న మంచితనాన్ని గుర్తించి వాళ్ళు ఇంతకుముందు కేజ్రీవాల్కు సపోర్ట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. అనుకోకుండా లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ ఇరుక్కోవడం వల్ల అది చాలా దెబ్బ పడ్డట్టుగా మనకు కళ్ళారా మనకు కనిపిస్తూ ఉంది. మరి కాంగ్రెస్కి అయితే అసలు డిపాజిట్ రానట్టే 0 అంటే ఇంకా అది మనం ఊహించలేని విధంగా ఘోరంగా పరాజయం అయిపోయింది. మరి మన మోడీ చేస్తున్న పరిపాలన కానీ పథకాలు కానీ ఆయన విధి విధానం కానీ ప్రజలకు అందరికీ సామాజిక వర్గాలకు వెనుకబడిన వారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా పరిపాలన కొనసాగిస్తున్నందుకు మన మోడీ గారికి ప్రజలు ఎక్కువ ఆకర్షితులై మన దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి ప్రజలు మోడీకి మొగ్గు చూపినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది.